is. That is crisp. That's the shot of the night. బంతితో ఆడుకుంటాం కదూ, మరి ఈ బంతికే ఒక కథ ఉంది. ఒకరోజు బంతి అటూ ఇటూ దొర్లుకుంటూ, ఎగురుతూ, గోడకి తాకుతూ, గాల్లో ఎగురుతూ, నేలని తాకుతూ, శబ్దాలు చేస్తూ ఆడుకుంటూ ఉంది. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మంచం మీద నుండి కింద పడిపోయింది. అదిగో అప్పుడే తన పేరు మర్చిపోయింది. చాలాసేపు ఆలోచించింది. ఏమిటి, నా పేరేంటి, గుర్తుకు రావడం లేదే. పోనీ ఎవరైనా నా పేరు చెప్తారేమో, అలా వెళ్ళి ఎవరినైనా అడుగుతాను. తలుపు తలుపు, ఎంత ఆలోచించినా నా పేరు గుర్తు రావడం లేదు. నా పేరు చెప్పవా ప్లీజ్? నా పనితో నాకు తీరిక లేదు. చూడు, వచ్చేవారు పోయేవారు, తెరుచుకోవాలి మూసుకోవాలి, ఈ పనితోనే సరిపోతున్నది. ఇంకా నీ పేరు నాకెక్కడ గుర్తుంటుంది? వెళ్ళు, ఇంకెవరినైనా అడుగు. అయ్యో, నువ్వు పనితో విసిగిపోయినట్లున్నావు. నేను మరి ఎవరినైనా అడుగుతాలే. నీళ్ళు నీళ్ళు, నా పేరు మర్చిపోయాను. నువ్వైనా చెప్పవా ప్లీజ్? అదేంటి, నీ పేరు నీకు గుర్తు రాకపోవడం ఏమిటి? చూడు, నల్లా తిప్పి నన్ను ఇలా నింపేసుకుని తీసుకువెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఇంకొకరు వస్తారు, నన్ను నింపుకుని పోతారు. ఇదే సరిపోతుంది. ఇంకా నీ పేరు నాకెలా తెలుస్తుంది? అలా వెళ్ళి ఇంకెవరినైనా అడుగు. అరే, ఇదేంటి, నా పేరు నీళ్లు కూడా చెప్పలేకపోయింది. ఎవరిని అడగాలి? అదిగో చీపురు. చీపురు తప్పకుండా చెప్తుంది. చీపురు చీపురు, నేను నా పేరు మర్చిపోయాను. నా పేరేంటో చెప్పవా ప్లీజ్? ఇదిగో, ఇప్పుడే ఇలా విశ్రాంతి తీసుకుంటున్నా. పొద్దుటి నుండి ఇల్లు వాకిలి ఊడ్చి శుభ్రం చేసి వచ్చానో లేదో నువ్వొచ్చి అడుగుతున్నావేమిటో. నీ పేరు గుర్తుకు రావడం లేదు. అలా వెళ్ళు, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తారు నీ పేరు. అయ్యో, నువ్వు కూడా నా పేరు చెప్పలేకపోతున్నావా? ఇంకా నా పేరు ఎవరు చెప్తారు? ఏమిటి? పొద్దుటి నుండి నా పేరు మర్చిపోయాను. ఎవ్వరూ చెప్పడం లేదు. నువ్వైనా నా పేరు చెప్పవా ప్లీజ్? అయ్యో, నీ పేరు బంతి కదా, నా పేరు బ్యాట్, నీ పేరు బంతి. మనిద్దరం స్నేహితులం. అరే, నా పేరు బంతి, నా పేరు బంతి, నా పేరు బంతి. థ్యాంక్ యూ బ్యాట్.